హాయ్, వెల్కమ్ టు సత్య అకాడమీ. సో ఏపీపీఎస్సికి సంబంధించి ఈనాడులో ఈ ఆర్టికల్ రావటం జరిగింది. అన్ని పరీక్షలు ఆఫ్లైన్లోనే జరుగుతాయి. ఇక పైన ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ఇవన్నీ వీటికి సంబంధించి రావటం జరిగింది. ఇక్కడ ప్రధానంగా వీళ్ళు సూచిస్తుంది ఏంటంటే గ్రూప్ 1లోకి గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని చేర్చాలి అన్నట్టుగా ఇక్కడ తెలియజేయటం జరిగింది. సో ఇప్పుడు కమిటీ ఉన్నది. ఈ కమిటీ వాళ్ళ నివేదికని ఇచ్చింది. ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. సో ఈ నివేదికని ప్రభుత్వం సమీక్ష చేయాలి. ప్రభుత్వం సమీక్షిస్తుంది. సమీక్షించి దాని తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు ప్రకటిస్తారు. సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంతిమమవుతుంది. కమిటీ తీసుకున్నది కేవలం ఒక సూచన మాత్రమే అవుతుంది. సో ఇంకా గ్రూప్ 1లోకి గ్రూప్ 2 పోస్టులని ఎగ్జిక్యూటివ్ కలపలేదు. ఇంకా ప్రభుత్వము నిర్ణయం పూర్తి స్థాయిలో తీసుకోలేదు. కేవలం కమిటీ మాత్రమే నివేదిక ఇచ్చింది. ఇట్లాంటివి ఇది ఫస్ట్ కాదు, ఎప్పటి నుంచో కూడా జరుగుతున్నాయి. ఇది మనం 2020లో చేసిన క్లాసు. ఏపీపీఎస్సి గ్రూప్ 2 డిస్క్రిప్టివ్లో ఉండాలని అప్పుడు ఆ కమిటీలు ఏవో తెలియజేయటం జరిగింది. దాని మీద చెప్పాం ఇది సాధ్యపడదు అని. అది అంతకుముందు 2011-12లో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇట్లాంటి ప్రపోజల్ వచ్చింది. గ్రూప్ 1 అండ్ గ్రూప్ బి 1B అని. అదేవిధంగా ఈ సర్వీసులకి ఒకే రాత పరీక్ష ఉండాలి, అంటే డిస్క్రిప్టివ్ చేయాలి అని. ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఖాళీలన్నీ కూడా నవంబర్ 30 కల్లా గుర్తించాలి. ప్రతి సంవత్సరం మార్చి 31న కమిషన్ నియామకాల క్యాలెండర్ ప్రకటించాలి అని. సో ఇంచుమించు ఈరోజు వచ్చినవి కూడా ఒక నెల అటు ఇటుగా ఇట్లాంటి రికమెండేషన్సే అన్నీ కూడా చేయటం జరిగింది. ఈ ప్యానల్ ఇయర్ అని చెప్పి అది చెప్పి అల్టిమేట్గా అవే రికమెండేషన్స్ చేశారు. సో ఇక్కడ కమిషన్ ఇచ్చింది, ఇది ఫైనల్ కాలేదండి. ఇంకా గ్రూప్ 2 మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసమే అందరు ఎక్కువగా కష్టపడి చదివేది. ఇక బై ఛాన్స్ మిస్ అయితే నాన్ ఎగ్జిక్యూటివ్లోకి జాయిన్ అవుతారు. మళ్ళీ ఇంకొక అవకాశం వస్తే ఎగ్జిక్యూటివ్కి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నీ గ్రూప్ 1లో కలిపితే గ్రామీణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లేదా పట్టణాల్లో ఉన్న కొద్దిగా ఆర్థికంగా వెసులుబాటు లేని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ప్రిపరేషన్ అన్నది కష్టమైపోతుంది. సో దీని మీద ప్రభుత్వం ఆచితూచే నిర్ణయం తీసుకుంటుంది, కానీ తొందరపడి నిర్ణయం తీసుకోదని నేను భావిస్తున్నాను. సో అభ్యర్థులు దీన్ని ఇప్పటి నుంచి ఒత్తిడికి ఏమీ గురి కావక్కర్లేదు. గ్రూప్ 1లోకి గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు వెళ్ళిపోతాయా, ఇప్పుడే చేసేస్తారా, ఇవన్నీ జరుగుతాయి. ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. సో అనవసరంగా మీరు ఒత్తిడికి ఏమీ గురి కాకండి. ఇప్పుడుది కాదు, అది ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. అది 2012 నుంచి. సో వీళ్ళు జాబ్ క్యాలెండర్ అంటూనే ఉన్నారు, అది నడుస్తూనే ఉన్నది అది. సో చూద్దాం ఏం జరుగుతుంది, ఎలా వెళ్తుంది అన్నది. సో ప్రస్తుతానికైతే ఇంకా ఇవి ఏమీ అమలు కాలేదు. ఇది కేవలం నివేదిక మాత్రమే ఇచ్చారు వాళ్ళు. సో ఇంకా చాలా ఉంటుంది. సో ఈ మీన్ టైంలో సిలబస్ ఏమైనా మారుతుందా అండి? నెక్స్ట్ ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే అన్నారో, ఈ జాబ్ క్యాలెండరు జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు. సో జనవరి ఆర్ ఫిబ్రవరి అటు ఇటుగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని తెలియజేసింది ప్రభుత్వము. సో అక్కడ సిలబస్ మారుతుందా అనే ఆలోచనలు వస్తున్నాయి. సో పెద్దగా ఏమి మార్పులు ఉండవు, అన్నీ అవే ఉంటాయి. ఏమైనా లిటిల్ బిట్ ఉంటే అప్పుడు చూసుకోవచ్చు. ఏజ్ సడలింపు గురించి చాలామంది ఇప్పటికి అడుగుతున్నారు. సార్ జనవరి వస్తుంది, క్యాలెండర్లో ఏజ్ సడలింపు ఉంటుందా అంటే దాదాపు ఉంటుందండి. 5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. సో చాలామంది అవకాశం ఉండి చివరి ఛాన్స్గా మిస్ అవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఏజ్ సడలింపు ఉంటుంది. సో జాబ్ క్యాలెండరు ఇవ్వటానికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ కమిటీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. సో ఈ కమిటీ మీద ఇంకా ఫర్దర్ క్లారిటీ మనకు ఈ రిపోర్ట్లో ఏమి ఇచ్చారు, ప్రభుత్వం దానికి అనుగుణంగా ఏదైనా స్టెప్ తీసుకుంటే అప్పుడు దాని మీద మనము ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు.
సో ప్రస్తుతానికి గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వాళ్ళ ప్రిపరేషన్ మీదే ఫోకస్ చేయండి. మనం ఇక్కడ టెస్టులు కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటికి 6 టెస్టులు పూర్తి అవ్వటం జరిగింది. 7th టెస్ట్ అన్నది రేపు మనము కండక్ట్ చేయబోతున్నాం 28 డిసెంబర్ 2024 నాడు. ఆ టెస్ట్ అప్లోడ్ కాగానే నేను మీకు కమ్యూనికేట్ చేస్తాను. సో దాన్ని ఫాలో అవుతుండండి. ఏది గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అప్పుడు ఇప్పటి నుంచి మీరు అది ఎగ్జిక్యూటివ్ అవుతుందా నాన్ ఎగ్జిక్యూటివ్ అవుతుందా గ్రూప్ 1 రాయాలా ఇటువంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చేసుకోవద్దు. మార్నింగ్ నుంచి చాలామంది వాట్సాప్లలో నాకు ఈనాడు పేపర్ది అదేదో క్లిప్పింగ్ ఉంటే పెడుతున్నారు. ఇంకా నాకు పూర్తి నివేదిక ఏది కూడా బయట వాళ్ళు పబ్లిష్ చేయలేదు. సో నివేదిక పబ్లిష్ చేస్తే దాని మీద స్టడీ చేసి దాని మీద నేను మరింత మీకు క్లారిటీ ఇవ్వగలుగుతాను. సో ప్రస్తుతానికి ఇట్లాంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పడేయండి. అవి నడుస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు చూసుకోవచ్చు ఏంటి అనేది. ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్. సో దీన్ని ఇక్కడ నేను కంక్లూడ్ చేస్తున్నాను. నాకు ఏదన్నా ఇంకా ఫర్దర్ దీని రిలేటెడ్గా అప్డేట్ అనేది తెలిస్తే ఆ అప్డేట్కి అనుగుణంగా నేను మీకు కమ్యూనికేట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్.